మరి తను చెప్పినట్టు నేను అదే 21, 22 బ్యాచ్ అండి. కోవిడ్ టైంలో అంకుల్ స్టార్ట్ చేశారు. నిజంగా నా కోసమే స్టార్ట్ చేశారా అన్నట్టు అనిపించింది. నేను ఎక్కువగా బయటికెళ్ళనండి. ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకునేదాన్ని. వాక్యం అంటే చాలా ఆసక్తి కానీ మరి ఈ కోర్స్ ద్వారా నేను నిజంగా వాక్యానికి చాలా దగ్గరగా ఎళ్ళానని మాత్రం బలంగా చెప్పగలను. దీని ఈ ట్రైనింగ్ తర్వాత అప్పటినుంచి ట్రైనింగ్ అయిన దగ్గర నుంచి దేవుడు నిజంగా ఎంతగా వాడుకుంటున్నాడంటే, నన్ను కూడా దేవుడు వాడుకుంటాడా అని కొన్ని కొన్ని సార్లు నాకే సందేహం వచ్చేది. నిజంగా బైబిల్‌లో మనం చూసుకుంటాం కదా! దేవుడు వాడుకోవాలంటే గాడిదను వాడుకున్నాడు. గాడిదకి సామర్థ్యాన్ని ఆయనే కలుగజేసి గాడిదను వాడుకున్నాడు. ఆయన ఎవరినైనా వాడుకోగలడు అనడానికి ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ నేనేనండి. అంతకుముందు 10 మందిలో మాట్లాడాలంటే నేను చాలా భయపడేదాన్ని. వణుకొచ్చేసేది. పాట పాడమన్నా, వాక్యం చెప్పమన్నా వణికిపోయేదాన్ని. అయితే ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ తీసుకున్నానో అప్పటినుంచి ఆ క్వెషన్ అవర్ కూడా నాకు చాలా యూజ్ అయిందండి. లాస్ట్‌లో అంకుల్ క్వెషన్ అవర్ పెడతారు కదా! అప్పుడు క్వెషన్స్ అడగటం 10 మందిలో మాట్లాడటం, ఎలా మాట్లాడాలి, ఏంటనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పార్ట్నర్‌షిప్ ఇండియా ద్వారానే నేనది నేర్చుకున్నాను. మరి అప్పటినుంచి 2021 నుంచి ఆగస్ట్‌లో జాయిన్ అయ్యానండి నేను. వైజాగ్‌లో మా పెద్దమ్ముంటారు. మా పెద్దమ్మ ఈ కోర్స్ గురించి నాకు చెప్పారు. చెప్పినప్పటి నుంచి నేను జాయిన్ అయ్యాను. మళ్ళా మీ అందరికీ పాస్టర్ గోమస్ గారు తెలుసు. వారు స్వయంగా మా సొంత మేనమామ గారే. మరి గోమస్ పాస్టర్ గారు కూడా నాకెంతో వాక్యానుసారంగా చాలా సపోర్ట్ చేస్తారు. అట్లాగే జాయిన్ అయిన దగ్గర నుంచి ఆంటీ, అంకుల్ మరి చాలా విధాలుగా మరి సపోర్ట్ చేస్తా ఉంటారు. ప్రేయర్ చేస్తా ఉంటారు. మరి నా ఎదుగుదలకు వీరందరూ కూడా బ్యాక్ బోన్‌గా ఉన్నారని చెప్పటానికి అందులో ఏ సందేహము లేదండి. అప్పటినుంచి దేవుడు నాకు ఒక భారం పెట్టారు. అంకుల్ చెప్పారు గదా! అంటే నేను బయటికెళ్ళి సువార్త చేయటం, లేకపోతే ఒక సంఘానికి అట్లా ఉండటం లేదు కానీ ఈ పార్ట్నర్‌షిప్ ఇండియా ద్వారా నేను నేర్చుకున్నది ఇతరులకు చెప్పటానికి నాకు ఒక జూమ్ అనే ప్లాట్‌ఫార్మ్ నాకు చాలా హెల్ప్ అయిందండి. నేనిక్కడ నేర్చుకున్న విషయాలు ధైర్యంగా ఇతరులతో పంచుకోవటానికి కూడా 2022, 23, 23, 24 ఈ సంవత్సరాల్లో అంటే గత సంవత్సరం అంతా దగ్గర దగ్గర ఒక 70 జూమ్ మీటింగ్స్‌లో నేను మాట్లాడగలిగాను అంటే కేవలము దేవుని యొక్క కృప. నాకిచ్చిన దేవుడు మరి తన సామర్థ్యాన్ని నాకిచ్చి వాడుకున్నారు. అందును బట్టి అంటే తెలియని వాళ్ళు కూడా మేము పలానా వాళ్ళెవరో చెప్పారండి. మీరు ఈ పలానా గ్రూప్‌లో చెప్పారంట. మాకు కూడా ఒక్కసారి చెప్తారా అని అనంతపూర్, కర్నూలు, కడప ఆహ్, మళ్ళా గుంటూరు, ఒంగోలు ఇట్లా చాలా ప్రాంతాల నుంచి వాళ్ళెవరో నాకు తెలీదు. వైజాగ్ నుంచి వాళ్ళెవరో నాకు తెలీదు. కానీ దేవుడు అలా నడిపిస్తున్నాడు. అంటే వాక్యం చెప్పే అనుభవం నేనెక్కడ నేర్చుకున్నానంటే కేవలము పార్ట్నర్‌షిప్ ఇండియా ద్వారానే నేర్చుకున్నాను. వాళ్ళు చెప్పిన ఆ విధానం. ప్రసంగ శాస్త్రం కూడా నాకు చాలా చక్కగా ఉపయోగపడిందండి. అందుకనే మీరు కూడా ఇంకొంతమందిని ఈ పార్ట్నర్‌షిప్ ఇండియాలో జాయిన్ జేస్తే వారు కూడా దీవించబడతారు, ఆత్మీయంగా ఎదుగుతారు, ఇతరులకు మేలుకరంగా ఉంటారు. అలాగే నేను కూడా మరి తమ్ముడు చెప్పారు గదా! శనివారం, బుధవారం చైన్ ప్రేయర్‌లో, మంగళవారం 1 అవర్ ప్రేయర్‌లో 90% నేను జాయిన్ అవుతానండి. ఎప్పుడో కొద్దిగా ఆరోగ్యం బాగోనప్పుడు గానీ, ఊర్లో ఎళ్ళినప్పుడు గానీ జాయిన్ అవ్వను గానీ, 90% నేను జాయిన్ అవ్వటానికే ప్రయత్నం చేస్తాను. పార్ట్నర్‌షిప్ ఇండియాకి. మరి నేను అప్పుడు గ్రాడ్యుయేషన్ టైంలో కూడా కొద్ది నిమిషాలు నేను మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చారక్కడ. అక్కడ నేనేం చెప్పానంటే పార్ట్నర్‌షిప్ ఇండియాకి సపోర్ట్‌గా ఉంటాను అని ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను. అది పబ్లిక్‌గా అందరి ముందే చెప్పాను. మరి దానిని నెరవేర్చడానికి దేవుడు నాకు శక్తినిచ్చారు. అంటే సహాయం చేశారు ఆ మాట నిలబెట్టుకోవటానికి. మాట అంటే ఏదో సహాయం చేసేస్తానని కాదండి. ఎంతిచ్చినా అది దేవునికి ఇస్తున్నామని మరి గ్రహించి ఇవ్వాలి. అట్లాగే ప్రార్థనా సపోర్ట్ కూడా చాలా మరి బలమైందండి. ఇతరుల కోసం మనం ప్రార్థన చేయటం, వారి కోసం నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్పటం కూడా ఇతరులకు చాలా ధైర్యాన్ని కలిగిస్తది. అప్పటినుంచి నేను విడవకుండా పార్ట్నర్‌షిప్ ఇండియా గురించి ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా
కొంత తీర్మానం చేసుకొని ఆర్థికంగా కూడా సపోర్ట్ చేయటానికి దేవుడు కృప చూపించాడు. కొన్ని అంటే ఎంతో చేస్తున్నామని కాదు గానీ, చేసేది ఎంతైనా దేవుని దృష్టిలో అది ఘనంగానే ఎంచబడుద్ది. దయచేసి మీలో ప్రేరేపించబడిన వాళ్ళు మరి పార్ట్నర్‌షిప్ ఇండియాకి సపోర్ట్‌గా ఉండాలని కూడా నా విన్నపం. అది దేవుని చిత్తం కూడా. ఎందుకంటే మనకి బయట చూస్తే హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో చూస్తే వాక్యం అనేది రకరకాలుగా బోధించేస్తున్నారు. వాళ్ళకిష్టం వచ్చినట్టు సంఘాన్ని చెడిపేస్తున్నారనమాట. కానీ పార్ట్నర్‌షిప్ ఇండియాలో ఖచ్చితమైన వాక్యం మనకి దొరుకుతుంది. అలాగే అంకుల్ ఒక బుక్ రాశారు. సంఘంలో దాచబడిన ధననిధి అని. ఆ బుక్ చదివితే అసలు వాక్యం ఎలా బోధించాలి, బోధకులు ఎలా ఉన్నారు, దాంట్లో ప్రసంగ శాస్త్రం గురించి కూడా రాశారు. అవన్నీ కూడా సంఘంలో ఎలా ఉండాలి, ఎలాంటి బోధలు రావాలన్న దాని గురించి రాశారు. కానీ ఇప్పటి సేవకులు దాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు. ఈ పార్ట్నర్‌షిప్ ఇండియాలో మరి ట్రైనింగ్ పొందటం వల్ల నేను నేర్చుకున్నదేంటంటే, వాక్యాన్ని ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు బోధించటం. అది ఇక్కడ నేర్చుకున్నాను. అనేకులకు కూడా ఆ వాక్యాన్నే బోధించడానికి దేవుడు కృప చూపించారు. మరి నేను హైదరాబాద్‌లో ఉంటానండి. మా వారు మరి అకౌంట్స్ మేనేజర్‌గా చేస్తారు. నాకిద్దరు పిల్లలు. దేవుడు మా ఫ్యామిలీని చక్కగా దీవించాడు అన్ని విషయాల్లో కూడా. మరి ఆత్మీయంగా ఎదగటంలో కష్టాలొచ్చినా సరే తట్టుకొని నిలబడగలిగే విశ్వాసము, శక్తిని దేవుడు నాకు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మనం ఈరోజు అంటే ఎంతసేపు నా ఇంట్రడక్షన్ ఎందుకు చెప్పానంటే, నా గురించి కొంతమందికి తెలియదు కదా! అందుకు చెప్పానండి. నేను అప్పటినుంచి పాత వాళ్ళకి నేను తెలుసు. నేను 21 నుంచి ప్రతి మీటింగ్‌కి ఖచ్చితంగా అటెండ్ అవుతానండి. మరి చాలా మందికి తెలుసు నా గురించి. ఇప్పుడు నేను 2 సందర్భాలు బైబిల్‌లో ప్రార్థనకు సంబంధించిన 2 సందర్భాలను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఈ 2 సందర్భాలు కూడా మీకు తెలిసిన సందర్భాలే. నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. ఎవరైనా తీస్తే దయచేసి చదవాల్సింది కోరుతున్నానండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం నుండి. ఎవరు తీయకపోతే నేను చదివేస్తానండి. మోషే చదవండి. మోషే యెహోషువతో 9 నుంచి 13 కదా సిస్టర్? 9 నుండి 13 వచనం వరకు సిస్టర్. ఓకే. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచెదనెను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను, హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. థ్యాంక్ యూ సిస్టర్. మరి ఇక్కడ చదవబడిన వాక్యంలో మోషే మనకు కనిపిస్తున్నాడు. మోషే ఏమంటున్నాడు? ఈ సందర్భం కూడా మనం ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటున్నాం. రెఫీదీములో అక్కడ మరి అమాలేకీయులతో అక్కడ యుద్ధానికి వాళ్ళు సిద్ధమైపోయారు. సిద్ధమైపోయినప్పుడు మోషే యెహోషువను పిలిచి చెప్తున్నాడు, మన కొరకు మనుషులను ఏర్పరచండి. ఎట్లాంటి మనుషుల్ని ఏర్పరచాలి? యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్న మనుషుల్ని ఏర్పాటు చేయండి మోషే యెహోషువతో చెప్తున్నాడు. యెహోషువ ఏం చేశాడు? కొంతమంది మనుషుల్ని సిద్ధం చేసేసుకొని కింద లోయలోకి వెళ్ళి అక్కడ యుద్ధానికి సిద్ధమైపోయాడు. వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడు. ఎవరికీ తెలియని యుద్ధం కొండ మీద ఇంకోటి జరుగుతుంది. ఆ యుద్ధం ఏంటంటే మోషే 2 చేతులు ఆకాశం వైపెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన దేవునితో అక్కడ యుద్ధం చేస్తున్నాడు. అంటే దేవునితో కింద జరిగే యుద్ధం గురించి దేవునితో మొరపెట్టుకుంటున్నాడు. 2 చేతులు పైకెత్తాడు.
ఎప్పుడైతే చేతులు అలసిపోయి బరువెక్కి కిందకు దించుతున్నాడో అమాలేకులు గెలుస్తున్నారు. ఎప్పుడైతే చేతులు పైకెత్తుతున్నాడో ఇశ్రాయేలీయులు గెలుస్తున్నారు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మనకి దేవుడు విజయాన్ని ఇస్తాడన్న దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మరి ఇశ్రాయేలీయులకి విజయం దక్కింది. అయితే బలహీనమైపోతున్నాడు మోషే. అంటే అంతసేపు చేతులు మనం కూడా ఎత్తలేం కదండీ మనుషులంగా. ఎత్తాడు, బరువెక్కిపోయినియి, నొప్పులొచ్చేస్తున్నాయి. అప్పుడు ఈ అహరోను, హూరులు చూసి ఏం చేశారంటే, ఒక రాయి తీసుకొచ్చి, ఆ రాయి మీద ఆయన్ని కూర్చోబెట్టి, ఆయన 2 చేతులు పైకెత్తి, ఆ 2 చేతుల్ని ఈ ఇద్దరు కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు సపోర్ట్ ఇచ్చి, మరి ఆ మోషేను బలపరుస్తున్నారు. ఇప్పుడు మోషే 2 చేతులు ఏమైపోయినియి? 6 చేతులైపోయినియి. అంటే సపోర్ట్‌గా చేసే ప్రార్థన ఎంత బలమైనదనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఏంటంటే మోషే ఒక్కడే చేస్తున్నాడు 2 చేతులతో. ఈ అహరోను, హూరు చేతులు కూడా ఆ మోషే చేతులతో యాడ్ అయిపోయినియి. 2 చేతులు 6 చేతులైపోయినియి. ప్రార్థన ఉజ్జీవంగా జరుగుతుంది. ఆ చేతులెత్తి ప్రార్థన చేస్తంటే ఈ ముగ్గురు కలిసి ఆ ముగ్గురి ప్రార్థన ప్రతిఫలంగా పైనేమో వీళ్ళు ప్రార్థనతో మరి ఆ యుద్ధంలో ఉన్నారు ఆత్మీయ యుద్ధంలో. కిందేమో యెహోషువ ఖడ్గంతో యుద్ధం చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు దేవుడు వీళ్ళకి గొప్ప విజయాన్ని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రార్థన సపోర్ట్ అనేది మనం కూడా మన తరపు నుంచి ఇవ్వాలి. ఇప్పుడు మనం 25-27 వరకు మరి యాన్యువల్‌ది జరగబోతుంది. ఆ కార్యక్రమానికి మనం ప్రేయర్ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. మనకి బైబిల్‌లో చాలా సంగతులు తెలుసు. అంటే శక్తివంతంగా ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉంటుందో మనకు తెలుసు. మరి షద్రకు, మెషకు, అబేద్నెగోలు దానియేలుతో కలిసి ప్రార్థన చేసినప్పుడు రాజుకొచ్చిన కలను దేవుడు వీళ్ళకి మళ్ళా వచ్చేటట్టు చేసి, అక్కడ మరణశిక్ష నుంచి జ్ఞానుల్ని తప్పించాడు. మరి చక్కటి ప్రార్థన మోషే మరి చేసినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చేశాడు. అంటే ప్రార్థన ద్వారా అట్లాగే కలిసి ప్రార్థన చేయటం ద్వారా కూడా గొప్ప విజయాలు మనం పొందుకోవచ్చు అనటానికి ఈ మోషే ప్రార్థన ఉదాహరణ అండి. అయితే వాళ్ళిద్దరు సపోర్ట్ కూడా చాలా గొప్పగా ఉంది. ఆ 2 చేతుల్ని కింద రాయి సపోర్ట్ ఇచ్చారు. చేతులకి వీళ్ళు సపోర్ట్‌గా నుంచున్నారు. అంటే అట్లా సపోర్ట్ ఇవ్వటం ద్వారా ఏంటంటే, ఇంకొక వ్యక్తిని మనం బలపరచవచ్చు. ఇప్పుడు పార్ట్నర్‌షిప్ ఇండియాలో మనకి మంగళవారం మీరు అటెండ్ అయితే మీకు తెలుస్తది. మంగళవారం చాలా ప్రేయర్ పాయింట్స్ చెప్తారు. అట్లాగే చైన్ ప్రేయర్ అప్పుడు కూడా మనం ఆ పావుగంట సేపు కూడా చక్కగా ఈ అంశాల గురించి పార్ట్నర్‌షిప్ ఇండియా గురించి ప్రార్థన చేస్తామని చాలామంది తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తున్నారు. కానీ చాలా తక్కువ మందే మెసేజ్‌లు పెడుతున్నారండి చేస్తున్నాము అని. మాది ముగించాము, ప్రారంభించామని. అంటే అవేంటంటే ఆ పార్ట్నర్‌షిప్ ఇండియాకి ఎలా ఉంటదంటే మా కోసం వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. మాకు సపోర్ట్‌గా ఉంటున్నారు. ఈ ప్రార్థన మాకు చాలా బలంగా ఉందని అంకుల్ వాళ్ళు కూడా సంతోషపడతారు. అంటే వాళ్ళని సంతోషపరచాలి అన్న ఉద్దేశ్యం కాదు గానండి. మేము కూడా మీ తరపున ప్రార్థన చేస్తున్నాం అన్న దాని గురించి మనం అక్కడ చూపించే ఒక ఎగ్జాంపుల్, ఒక మాదిరి. అందుకనే మనం ప్రేయర్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అహరోను, హూరుల్లాగా మనం వాళ్ళల్లో ఒకరిలాగా మనం మారిపోవాలి. మరి మోషే అంటున్నాడు గదా! మన కొరకు మనుషులను ఏర్పాటు చేయండి అని అంటున్నాడు. అంటే ఆ మనుషుల్లాగా మనం ఉండాలండి. యుద్ధానికి సిద్ధమైన మనుషుల్లాగా మనం ఉండాలి. ఆ చేతుల్ని, ఆ బరువైన చేతుల్ని ఎత్తు పట్టుకునే వారంగా కూడా మనం ఉండాలి. ఇందాక నేను చెప్పాను గదా! మనం చేయాల్సింది ఏముండదు. ప్రార్థన సపోర్ట్ అది ఇంట్లో ఉండి కూడా చేయొచ్చు గదండీ! కష్టమేం కాదు గదా! చాలా ఈజీ పని. పోనీ డబ్బులంటే కష్టం అనుకోవచ్చు. ప్రార్థన చేయటం చాలా ఈజీ. సమర్పించుకొని మనం ప్రార్థన చేయటం చాలా ఈజీ. అందుకని మనం ప్రేయర్ సపోర్ట్ పార్ట్నర్‌షిప్ ఇండియాకి ఈ మీటింగ్స్ గురించి ఖచ్చితంగా మన సపోర్టు ఇద్దామండి. మీలో అందరూ కూడా దయచేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే మరి ఆర్థికంగా కూడా సపోర్ట్ ఇవ్వటం చాలా మంచిదండి. ఒకసారి ఒక పాస్టర్ గారు నా చిన్నప్పుడు 10థ్ క్లాస్ అప్పుడు ఆయన మీటింగ్స్ పెట్టుకుంటాకి కానుకలడిగారు. అంటే నేను చిన్నదాన్ని. అప్పుడు నేను 8థ్ క్లాస్‌లో నుంచి వాక్యం తెలుసుకున్నాను.
అప్పుడు నేననుకున్నాను మా అమ్మోళ్ళని అడక్కోకుండా నేను కూడా ఏదో ఒక నా వంతుగా ఏదన్నా ఇవ్వాలి, ఏమివ్వాలి అని నేను ఆలోచించినప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. నా హెయిర్ చాలా పెద్దగా ఉండేదప్పుడు. అయి ఆ ఊడిపోయిన జుట్టంతా ఏం చేసి రోజు వచ్చేవాళ్ళు ఆ జుట్టు కొనుక్కుంటాకి. అప్పుడు ఆ జుట్టు 100 గ్రామ్స్ రూ. 300 ఇచ్చేవాళ్ళు. నేను ఆ జుట్టమ్మి ఆ 300 తీసుకెళ్ళి పాస్టర్ గారికిచ్చా. ఇచ్చి నేనిట్లా నా వంతుగా నేనివ్వాలనుకున్న అయ్యగారు అని చెప్పి ఇట్లా వచ్చిందని చెప్పేసరికి ఆయన చాలా సంతోషపడ్డారు. అంటే ని అట్లని కాదమ్మా దేవునికి ఇవ్వాలన్న మనసుంది గదా! దేవుడు అదే చూస్తాడు అని దేవుడు ఆ రోజు పాస్టర్ గారు చెప్పారు. మనం ప్రార్థనాపూర్వకంగా సపోర్ట్ ఇవ్వచ్చు. ఆర్థికంగా కూడా మనం సపోర్ట్ ఇవ్వచ్చు. మనం దేవుడిలో ఇన్వెస్ట్ చేసే టైం గాని, మనీ గాని అది వ్యర్థంగా పోదండి. దేవుడు దానికి రెట్టింపు ప్రతిఫలాన్ని మనకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇస్తాడు. మరి ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నామంటే ప్రార్థన సపోర్ట్. ఆ మనుషుల్లాగా మరి దేవుని కొరకు ఏర్పాటు చేసిన మనుషుల్లాగా యుద్ధానికి కింద యుద్ధం చేస్తున్నారు లోయలో. ఆ మనుషుల్లాగా మనం ఉండాలి. మన యుద్ధోపకరణాలేంటంటే అవి శరీర సంబంధమైనవి కావు. ప్రార్థన అనే యుద్ధోపకరణాన్ని మనం ధరించి ఇతరుల కోసం మరి ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్న ఈ కాన్ఫరెన్స్ కోసం రేపు జరగబోయే కాన్ఫరెన్స్ కోసం ఈరోజు మనందరము ప్రార్థనలో గడుపుదాము. వీలైతే మరి ఆర్థికంగా కూడా మీరు ప్రోత్సహిస్తే ఇంకా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మరి అహరోను, హూరుల్లాగా మనం బలపరిచే వారిగా మనం ఉందాం. దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనం ఇతరులను బలపరిస్తే, అయ్యో! ఇదిస్తే నాకేమవుద్ది? నాది కొద్దిగా పోద్దనుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఇంకొక విధంగా మనకి సహాయం చేయగల సమర్థుడైన. ఇచ్చే మనసు మనకుండాలి గానీ, ఆయన ఏ విధంగా అయినా సరే సహాయం చేయగల శక్తి ఉంది. మరి అట్లాగే ఇంకొక సందర్భం. ఈ సందర్భంలో అహరోను, హూరుల్లాగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాము. ఇంకో సందర్భం ఏంటంటే, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 14 అధ్యాయము 9 వచనమండి. నేను ఒక 5 నిమిషాల్లో ముగించేస్తాను. 14 అధ్యాయము 9 వచనం. దయచేసి ఎవరైనా తీస్తే చదవండండి. నేను చదువుతానండి. కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఈసా అతనికి ఎదురుబోయెను. వారు మారేషానొద్ద జెఫాతా అను పల్లపు స్థలమును పంక్తులు తీర్చి యుద్ధము కలపగా ఆ! చాలు సిస్టర్. థాంక్ యూ అండి. మరి ఇక్కడ మనకి ఆస కనిపిస్తున్నాడు. ఆల్రెడీ ఆస ఎక్కడున్నాడంటే మారేషా దగ్గరికి వెళ్లారు. సందర్భం నేను చెప్పేస్తున్నాను. మారేషా దగ్గరికి వెళితే అక్కడ మరి కూషీయుడైన జరహు 1000 మంది సైన్యాన్ని యేసుకొని యుద్ధానికి వచ్చాడు. ఈయన దగ్గర కూడా తక్కువ సైన్యం ఏమి లేదండి. ఆస దగ్గర 5,80,000 మంది సైన్యం ఆస దగ్గర ఉంది. ఎదుటి వ్యక్తి దగ్గర 10,00,000 మంది సైన్యం ఉంది. కానీ ఆస భయపడలేదు, భీతి చెందలేదు ఆ సైన్యాన్ని చూసి. ఎందుకంటే ఆయన ఎవరిని కలిగి ఉన్నాడో ఆయనకు మాత్రమే తెలుసు. భయపడలేదు. 11వ వచనంలో ఏం చెప్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళాడు. ఆస తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయము చేయుము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఇక్కడ ఆస వెంటనే తన సైన్యాన్ని ఆశ్రయించలేదండి. దేవుణ్ణి ఆశ్రయించాడు. మన దేవుడు ఎలాంటి దేవుడంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకు పేరు. అటువంటి దేవుణ్ణి ఆయన ఆశ్రయంగా చేసుకున్నాడు. దేవుని మీదే ఆధారపడ్డాడు. తన సైన్యం మీద కూడా ఆ టైంలో ఆయన ఆధారపడలేదు. ఇప్పుడు మనకి తెలుసు మనకి అంటే ఫైనాన్షియల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకి ఒక రూ. 1,00,00,000 అవసరం అనుకోండి. మనం ఎంతో ప్రార్థన చేస్తాం. ప్రభా! మీరెలా ఇస్తారు? ఎవరిని పట్టుకోవాలి? ఈ రకరకాలుగా ప్రార్థన చేస్తాం. అదే మనకు రూ. 10 అవసరం అనుకోండి. మనం ప్రార్థన చేస్తామా? చేయమండి. ఎందుకంటే ఆ రూ. 10 మన దగ్గరే ఉంటాయి. కానీ దేవుడేమంటున్నాడంటే, నీకు రూ. 1,00,00,000 కావాల్సినప్పుడు ఎంతగా నన్ను ఆధారపడ్డావో, నా పైన ఆధారపడ్డావో,
రూ. 10 కావాల్సినప్పుడు కూడా ఆధారపడు. అంటే ప్రతి చిన్న విషయం అంటే దేవుడేమి మనం చేతకాని వాళ్ళలాగా మనల్ని చేయాలని దేవుని ఉద్దేశం కాదు కానీ, దేవుని పైన మనం ఆధారపడాలని దేవుని ఉద్దేశం. అది చిన్న అవసరమైనా, పెద్ద అవసరమైనా సరే. ఇక్కడ ఆస ఏం చేస్తున్నాడు, ఒక రాజు తన దగ్గర కూడా చాలా సైన్యం ఉంది. ఎదుటి సైన్యాన్ని ఎదిరించడానికి కూడా తన దగ్గర సైన్యం, సామర్థ్యం, యుద్ధం, ఆయుధాలు బోలెడుమంది ఉన్నారు. ఇక్కడ 8వ వచనంలో చూసుకుంటే డాళ్ళు విసిరేవాళ్ళు, ఈట్లు విసిరేవాళ్ళు చాలా మందున్నారు. కానీ వాళ్ళ మీద ఆస ఆ రోజు ఆధారపడలేదు. దేవుని దగ్గరికొచ్చి చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. విస్తారమైన సైన్యం చేతిలో మేము ఓడిపోకూడదు. మేము నీ బిడ్డలమయ్యా, నిన్నే నమ్ముకున్నాం. నీవే మాకు ఆధారమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తన ఆధారపడిన విధానాన్ని దేవుడు చూశాడండి. నిజంగా మనం దేవుని పైన ఆధారపడితే దేవుడు ఏ దిక్కు నుండైనా మరి మొర్దెకై అంటాడు కదా ఎస్తేరుతో, యూదులకు ఏ దిక్కు నుండైనా దేవుడు సహాయం చేస్తాడు అని. నిజంగా దేవుడు ఏ దిక్కు నుండైనా సహాయం చేసే దేవుడే. 10 లక్షల మంది యుద్ధానికొచ్చారు. ఇక్కడ ఆస ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇక్కడ 13వ వచనంలో కింద నుంచి 2వ లైన్‌లో యెహోవా భయము చేతను, ఆయన సైన్యపు భయము చేతను ఆ కూషీయులు పారిపోయారంటండి. యుద్ధం జరగలేదు. కానీ యెహోవా భయము చేతే, ఎందుకంటే యెహోవా నామాన్ని బట్టి ఆస ప్రార్థన చేశాడు కాబట్టి, కేవలము యెహోవా మీదనే ఆధారపడ్డాడు కాబట్టి, ఆ సైన్యము, ఆ 10 లక్షల సైన్యము వచ్చిన దారిని వచ్చినట్టు పారిపోయారు వాళ్ళు. ఆ కూషీయులంతా పారిపోయారు. జెరహు చాలా గర్వంతో వచ్చాడు, వీళ్ళందరినీ నేను ఓడించగలనని. వాళ్ళ పక్షాన ఎవరున్నారో ఆయనకి తెలీదు. మన పక్షంగా మన దేవుడే యుద్ధం చేసే దేవుడు. మన పక్షంగా ఎవరైతే ఆయన నామాన్ని బట్టి ఆశ్రయిస్తారో, ప్రభువా నీవే మాకు దిక్కు, నువ్వు గాక మాకెవ్వరు లేరు అని అంటారో, వారి ప్రార్థనల పైన ఆయన చెవులు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయండి. అందుకని మనం అవసరం వచ్చినప్పుడు వీళ్ళ వైపు చూడకూడదండి. ఇప్పుడు మనకి మనీ అవసరం వస్తే మనం ఏం చేస్తాం, మన బంధువుల్లో ఎవరిస్తారా, ఇవ్వగల సామర్థ్యం ఎవరికుందా అని మనం మన బంధువుల్ని ఎతుకుతాం. ఫస్ట్ లిస్ట్ ఔట్ చేస్తా ఉంటాం, ఎవరు ఇవ్వగలరా అని. ఎవ్వరు ఇవ్వలేకపోతే చివరికి దేవుడి దగ్గరికొచ్చి అప్పుడు ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే, మొదట నా దగ్గరికొచ్చి నన్ను వేడుకుంటే నేను మీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆ స్థితిలోకి మరి అటువంటి ఆత్మీయ లెవెల్‌కి మనం ఎదగాలన్నదే దేవుని ఆశ అండి. ఆశలాగా మనం మొట్టమొదట దేవుణ్ణి అడుగుదాం. మన సమస్య ఏదైనా, అది ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా పరంగా కావచ్చు, మరి ఏదైనా సరే ఆ సమస్యను మొదట మనం దేవుని దగ్గర పెడదాం. దేవుడే మనకు న్యాయం తీరుస్తాడు, జయాన్ని ఇస్తాడు. మరి అహరోను, హూరుల్లాగా కూడా మనం ఇతరులకు ప్రార్థన సపోర్ట్ ఇచ్చే విధంగా మనం ఉందాము. ఆశలాగా దేవుని పైనే మన భారాన్ని వేసేవాళ్ళంగా ఉందాము. ఈ 2 మాటలు దేవుడు దీవించును గాక. అవకాశం ఇచ్చిన అంకుల్‌కి అందరికీ వందనాలండి. అంటే ప్రార్థన ఉంది గదా అని నేను తక్కువ టైం తీసుకున్నాను.